నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సింపుల్, క్విక్ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. ఆ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. నేను ఇక్కడ 1 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి. ఫ్రూట్ కస్టర్డ్కి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. లో ఫ్యాట్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఫుల్ ఫ్యాట్ అయితే కస్టర్డ్ చాలా టేస్టీగా, డెలీషియస్గా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఒక బౌల్లో 4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకున్నాను. మీకు మార్కెట్లో చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంటాయి కస్టర్డ్ పౌడర్. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోండి. అలాగే నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్లో 1/2 టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొని లంప్స్ లేకుండా ఇలాగ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. సో ఇలాగ కలిపేసుకున్న తర్వాత నేను పాలను మరిగించడానికి స్టవ్ పైన పెట్టానండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద అడుగు అంటుకోకుండా, అలాగే పైన మీగడ కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. సో ఇలాగ నాకు పొంగు వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1/2 కప్పు నేను చక్కెరను యాడ్ చేశాను. చక్కెర ఇక్కడ మీ చాయిస్ అండి, మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో ఈ చక్కెర అంతా కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలండి. చక్కెర కరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని ఇంకొకసారి స్పూన్తో లంప్స్ లేకుండా కలిపేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని ఇంకా డైరెక్ట్గా పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకు కలర్ అయితే అప్పుడే చేంజ్ అయిపోయింది. సో ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. అలాగే మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే ఇలాగా ఉండాలండి, మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టి బయటికి తీసి మీకు నచ్చిన ఫ్రూట్స్ని మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాపిల్ని యాడ్ చేశాను, బనానాని యాడ్ చేశాను, పొమగ్రనేట్ని యాడ్ చేశాను. మీరు ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా, క్రీమీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది. ఎన్నిసార్లు తిన్నా ఇంకా తినాలనిపించే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.